ఫ్రీ ఫైర్లో ఈ బిల్డింగ్ మీకు ఎంతమందికి తెలుసు? ఈరోజైతే నేను ఒక బెస్ట్ ర్యాంక్ పుష్ ట్రిక్ అనేది చెప్తున్నా. అదేంటంటే ఈ బిల్డింగ్ పైకి ఎక్కచ్చు మనం ఈజీగా. జస్ట్ 3 గ్లూ వాల్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా ఎక్కచ్చు. చూడండి, నేను ఇప్పుడు ఎక్కుతాను, చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇలా వచ్చాక ఇక్కడ జంప్ చేసి ఇక్కడ ఫస్ట్ 3 వాల్స్ వేసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా దాని పైకి వెళ్ళాలి. మనం కరెక్ట్గా సిజర్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళాలి. 1 2 3 ఇలా 3 వాల్స్ వేసుకున్నాక జంప్ చేయడమే. జంప్ అంటే కొన్నిసార్లు అలా జరిగిద్ది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మాత్రం పక్కా ఎక్కేద్దాం దీన్ని చంపేసి. ఓకే, ఈసారి మాత్రం పక్కా ఎక్కుదాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి వీడియోస్ని. ఈసారి పక్కా జంప్ చేద్దాం మనం. ఓకే, ఇటు వచ్చేసాం. జాగ్రత్తగా చూసుకొని జంప్ చేయండి. అది జంప్ చేస్తాం. నెక్స్ట్ స్కోప్ వేసుకొని ఎక్కండి, మీకు అంత ఎక్కడం రాకపోతే. నెక్స్ట్ ఆ సిజర్ మీదకి జంప్ చేయాలి. కటానా తీసేద్దాం, లేదంటే మళ్ళా కింద పడతాం. ఓకే, ఇప్పుడు దాని మీదకి జంప్ చేశాక జస్ట్ ఇంకా దాని మీద క్లైమ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే పైకి. చూసారా ఎంత సింపుల్? ఈ ట్రిక్ అనేది మీకు నచ్చినట్టయితే మన వీడియోకి అందరు లైక్ చేయండి. అలాగే తెలుగు ఆడియన్స్ మాత్రం మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇదనే బెస్ట్ ర్యాంక్ పుష్ అనమాట. ఇక్కడ కూర్చొని మంచిగా ర్యాంక్ పుష్ చేయొచ్చు. లాంచ్ ప్యాడ్ లేనప్పుడు ఇలా పైకి ఈజీగా రావచ్చు. సో ఎవడైనా వస్తే మనం కొడదాం ఇక్కడ నుంచి. అక్కడ బండివాడు వచ్చాడు, వాడిని కొట్టేద్దాం ఈజీ. సో మీకు అర్థమైంది కదా ఎలా రావాలో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.